ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు మీకు వార ఫలితాల్లో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారము, మిథునంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో శుక్ర బుధుల యొక్క సంచారం 20వ తేదీ నుంచి ఆ యొక్క బుధుడు సింహరాశిలోకి, కన్యారాశిలో కేతువు చంద్రుడు 14వ తేదీలో ఉంటూ మనకి ధనుసు రాశి వరకు ఈ యొక్క వారంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో శని వక్రగతి మరియు మీనంలో రాహువు ఈ యొక్క గ్రహస్థితి ఉంది. అయితే ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారు, రాశి వారికి, అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారికి మీరు పడుతున్నటువంటి ఇబ్బందికి తగ్గట్టుగా ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను. సో వీడియో ఆఖరి వరకు చూడండి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి సప్తమ స్థానంలో గురువుతో ఉన్నందుకు ఇది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నానికి ఫలకృతమయ్యేలా చేస్తుంది. రెండవది, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము, ఉద్యోగం కోసం వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడము, ఏదైనా బంధువర్గం యొక్క సహాయంతో వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ యొక్క 14, 15, 16 తేదీలు చంద్రుడు 12వ స్థానంలో ఉంటాడో ఆ సమయంలో మాత్రం కాస్త ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తుంది. కాకపోతే ఈ 12వ స్థానంలో చంద్రుడు తులారాశిలో శుక్రుడి యొక్క రాశుల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ 14, 15, 16 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ విషయంలోని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే 17, 18 తేదీలు రాశిలో చంద్రుడి యొక్క సంచారం అనేటువంటిది తెలియకుండానే కొంతవరకు స్ట్రెస్, మానసిక స్ట్రెస్కి గురి చేస్తుంది. ఆ సమయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ సమయంలో పర్టికులర్గా వ్యాపార సంబంధించిన నిర్ణయాలు అస్సలు పనికిరావు. వేరే ప్రాంతానికి వెళ్ళి లేదా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళతో టైఅప్ చేసుకొని చేసే వ్యాపార విషయాల్లో 17, 18 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 19, 20 తేదీలు చంద్రుడు మిత్ర రాశుల్లో ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక ఫినాన్షియల్గా ఎట్లా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి, విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలనుకునేటువంటి వారికి మాత్రం అనుకూలంగానే ఉంది. అదేవిధంగా ఈ యొక్క శని వక్రగతి వల్ల కూడా ప్లేస్ ఆఫ్ చేంజ్ కానీ గృహం మారడం అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. కాస్త విద్యార్థులు మాత్రం వాళ్ళు కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోతుంటారు. పంట పొలాలకు సంబంధించిన విషయంలో పంటను పండించేటువంటి అంశాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాహనం మార్చడం కానీ, స్థలం ఏదైనా సరే ఇది అమ్మేసి ఇంకో దగ్గర కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి విషయాలు మీ లైఫ్లో జరుగుతాయి. మరియు సంతానం కోసం, ముఖ్యంగా రెండవ సంతానం కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క సంతానం సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. కాకపోతే కాస్త జీవిత భాగస్వామితో 6వ అధిపతి సప్తమంలో ఉన్నది కొంచెం పార్ట్నర్స్తో కానీ జీవిత భాగస్వామితో కానీ తెలియని కొంతవరకు ఈ హర్డల్స్ కానివ్వండి, కొంతవరకు ఇటువంటి స్ట్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీకు ఈ ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కనుక వస్తున్నట్లయితే, మార్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నట్లయితే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటే అష్టమంలో ఉండేటువంటి రవి యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేయడం ద్వారా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా లేదా ఆరోగ్యపరంగా లేనట్లయితే తండ్రి నుంచి రావాల్సిన ధనం కూడా రిలీజ్ అవుతుంది. అష్టమంలో ఉండే రవి 2వ స్థానాన్ని చూస్తున్నందుకు. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన, ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి జాతకం తెలియదు, వాళ్ళ లగ్నం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏ ప్రాబ్లంకి ఏ దేవత ఆరాధన లేదా ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలని మీకు 1 by 1గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీకు ప్రమోషన్స్ రావట్లేదు, సింపుల్గా ఏం లేదు, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. ఇది ఆరోగ్యానికి, ప్రమోషన్స్కి కూడా పనిచేస్తుంది.
పెద్ద మీ యొక్క సుపీరియర్స్తో ఉండేటువంటి స్ట్రెస్కి కూడా పనిచేస్తుంది. అలా కాకుండా మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అభిషేకం చేయండి శివునికి. చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకోండి. గోవుకి ఏదైనా మీరు ముల్లంగి లేదా కీరా లాంటి పదార్థం తినిపిస్తూ నిత్యము మెడిటేషన్ చేయండి. ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ చేయండి. లలితా సహస్రనామాల్లో అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇది. అయితే మొదటి దానికి మీరు ఇందాక చెప్పాను, ఇది ప్రమోషన్స్ కోసం. దానికి ఏ మంత్రము అంటే ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమః. లేదా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అనుకునేటువంటి వారు బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. లేదండి నాకు ప్రతిదీ గొడవ అవుతూనే ఉంది, ప్రతి చిన్న విషయానికి మాకు గొడవలు అవుతూనే ఉన్నాయి అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు, మీ కుజగ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, కుజ బుధ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ చక్కగా సూర్య భగవాను చూస్తూ, అది మీ రిలేషన్స్లో ఎవరితో ఇబ్బంది వస్తున్నా, మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నా సూర్యుడిని చూస్తూ మీరు ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. అలా కాదండి, గురుబలం లేదంటున్నారు, నాకు గురుగ్రహం పాడైందంటున్నారు, మరియు గురుగ్రహం బలం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి గంధముతో అభిషేకం చేయడం, గంధముతో పూజ చేయడం చేయండి. గంధముతో కలిపినటువంటి గంధపు నీటితో శివునికి అభిషేకం చేసిన, దక్షిణామూర్తి ఆరాధన చేస్తున్న, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవుకి ముఖ్యంగా అరటికాయలు కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు గురుబలం పెరిగి తీరుతుంది. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో. అదేవిధంగా శుక్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో అంటే సర్వసాధారణంగా దీనివల్ల ఏమిటి ఇబ్బంది అంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది వస్తుంది, లేదా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు శుక్రుడు పాడవుతుంది. అలా కాదు ఫైనాన్స్ కాకుండా అప్పులు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు కుజబుధులు పాడవుతారు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. మరియు పర్టికులర్గా ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అంటే శుక్రగ్రహానికి దీపారాధన చేయడము, అమ్మవారి ఆలయాలకు వెళ్తుండడం చేస్తూ ఉండండి. లేదా అప్పుల పాలు ఎక్కువగా అవుతున్నాం అన్నప్పుడు ఓం అపర్ణాయే నమః చేయండి. రోగాలు ఎక్కువగా వస్తున్నాయి, బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఉంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శనివారం నాడు గోవుకి బెల్లం తినిపించండి. ఈ శనికి సంబంధించిన దోషం ఉంది, ఈ శని భగవానుడు మీ జన్మజాతకంలో బలంగా లేడు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు పూర్వజన్మల్లో ఏదో తప్పిదం చేసి ఉంటారు, అందుకే శని యొక్క బలం తక్కువగా ఉంది. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదు శనికి సంబంధించిన దోషాలు అధికంగా వస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. రాహుగ్రహ సంబంధించిన దోషాలు పోవాలి అంటే దానికి ఏమిటి, అసలు ఏం జరుగుతుంది రాహుగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు అంటే భయం పెరుగుతూ ఉంటుంది, ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి, హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఫ్రాడ్స్కి గురవుతున్నాము, ఎక్కువ హ్యాకింగ్స్కి గురవుతున్నాము, ఎక్కువ మోసపోతున్నాము అన్నప్పుడు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తన పిల్లల్లో మనకు కనబడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చిత్ర విచిత్రానికి కారకుడైన కేతువు యొక్క ప్రభావం ఒక్కోసారి వైరాగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా నేనేమీ చేయలేను, నా యొక్క మానసిక స్థితి శారీరక స్థితి పాడైపోయింది అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పర్టికులర్గా ఏదైతే మీరు అనుకుంటారో అది గణపతికి చెప్పుకుంటూ ధ్యానంలోకి వెళ్ళండి. అప్పుడు మీ లైఫ్లో లాట్ ఆఫ్ చిత్ర విచిత్రంగా జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇలా ఏంటంటే చాలా సింపుల్గా జాతచక్రం ఎలాగో ఉంది ఏమైపోతుందో అనేటువంటి భయపడకుండా చాలా సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ యొక్క నామస్మరణ చేస్తున్నాను కాబట్టి నన్ను అమ్మవారు రక్షిస్తుంది, లేదా ఏ దేవత ఆరాధన చేస్తున్నామో ఆ దేవత నన్ను రక్షిస్తుంది, ఖచ్చితంగా రక్షించి తీరుతుంది అనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో. ఎందుకంటే జాతకం ఎలా ఉన్నా, వాస్తు సంబంధించింది ఎలా ఉన్నా, మీరు భగవంతుని కనుక పట్టుకోగలిగితే
త్రికరణ శుద్ధిగా ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని కాపాడి తీరుతుంది. శ్రీమాత్రే నమః.